బానే ఉన్నానండి. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఈ రోజు నేను వాకింగ్ కి నా పెట్ తో ఇలా పచ్చిక బయళ్ళ మధ్యలో చాలా కాస్ట్లీయెస్ట్ పెట్ ని తీసుకుని అలా వాకింగ్ వచ్చాను అనమాట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. సో నా పెట్ ఏంటి అని అనుకుంటున్నారా? అయన్నొద్దు, పాయింట్ కి రా. సో నా పెట్ అయ్యో 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 అయ్యయ్యో అమెరికా నుంచి తీసుకొచ్చాము. ఇది నార్మల్ బ్రీడ్ కాదు, అదే మ్యాజిక్. ఈ బ్రీడ్ వచ్చేసి ఆస్ట్రేలియాకు రష్యాకు అక్రమ సంతానం అనమాట. ఇది వాకింగ్ చేయమంటే వాకింగ్ చేయట్లేదు. దీనికి ఇంత క్రాస్ బ్రీడ్ అయినా కానీ ఎంత ముడ్డి బద్దకమో చూడండి. ఆ ముడ్డి కింద పెట్టుకుని అలా కూర్చుని ఉంది దీన్ని. తడా, ఇదే నా పెట్. నాకు అర్థం కాలేదు సార్. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నమ్మక రసంలో భలే ఉంది. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. చిన్ని చిన్ని ఆసే నిల్లోన పూసే గుండెల్లోని ఊసే శివాజీ ఒక బాసే చేసే ఒళ్ళు మొత్తం ఏదో వేడిరా, ఒళ్ళు కొస్తా పట్టి చూడరా. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా దాని మొహం మీద పారేస్తాను. అమ్మాయిలు గంట వేయించుకున్నా అలసిపోరు, కానీ అబ్బాయిలు 5 నిమిషాలకే చాలు అంటారు. ఎక్కువ ఆలోచించకండి, నేను అన్నది మేకప్ గురించి. ఆ అమ్మాయిని ఒక్కసారి చూడాలి. మళ్ళీ కొట్టాడు సచ్చినోడు. ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది. ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు ఎందుకు చెప్పు. వస్తావా? సూపర్ స్టార్. ఓకే చెప్పు. నేను బయటికి వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్ వచ్చాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నా. ఎక్కడ చేద్దామంటావు మరి? వెళ్తున్నాం చెప్పండి ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ టు ఫ్లైట్ రాజీ. అరవకు పిచ్చోని. ఐఎమ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ శంషాబాద్. ఐ కమింగ్. నేను ఎక్కడికి వెళ్తాను తెలియదు, చెప్తాను ఫ్రెండ్స్. మధ్యలో 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నేను కొంచెం వాడిని అనుకుంటున్నావా? ఏనా ఏదో మెంట్లా పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.